కొత్త పిల్లి కొబ్బరి పళ్ళకి ఈ పండుకి ఈ రెండు ఒకలా ఉంటాయండి. ఇది తేనెలో 4 రోజులు మగ్గిపోయి బాగా ముగ్గింది. ఈ కొత్తపల్లి కొబ్బరి రుచి ఎక్కడా, ఆ కొత్తపల్లి కొబ్బరి రుచి ఎక్కడా, రెండు కొత్తపల్లి. ఇది తేనెతో కలిసి ఉంది 4 రోజులు. షష్ఠి పూర్తి దంపతుల యొక్క ప్రీతి అటువంటిది, అది మానసికం. ఒకరి మీద ఒకరికి ప్రీతిర్భూయోభ్యవర్ధత. అయ్యయ్యో కష్ట సుఖాలలో నాతో అనుగమించింది, ఈ పిచ్చిది ఎలా బతుకుతుందో, దీనికి బలహీనత ఉందని. ఒరే మీ అమ్మ ప్రథమ కోపం, తొందరపడి కోపడుతుంది. నాన్న నువ్వు కొడుకువి, కొంచెం గుండెల్లో పెట్టి చూసుకోవాలి సుమా అని కోడల్ని పిలిచి, అమ్మ మీ అత్తగారికి ప్రథమ కోపం అమ్మా, కానీ మనసులో ప్రేమ, కొంచెం తల్లి ఈ విషయం దృష్టిలో పెట్టుకో అంటాడు. ఎందుకని? ఏమో తను ముందు వెళ్ళిపోతానేమో అని బెంగ. అప్పుడు ఉన్న వ్యామోహం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఆవిడ భద్రత గురించి బెంగ ఎక్కువైపోయింది. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఒకరి గుణముల చేత ఒకరు ఒండురుల పట్ల ప్రీతిని పెంచుకున్నారు. ఇలా సీతారాముల దాంపత్యము అభివృద్ధి పొందినది. దీనికి మూలమేది? తండ్రి తీర్పు. ఇది సీతమ్మ యొక్క నడువడి. శ్లోకం చిన్నది, కానీ రాముని విశ్రాంతి స్థానం ఎవరు? సీతమ్మ తల్లి. రాముని కీర్తి ఎవరు? సీతమ్మ తల్లి. రాముడి ప్రతిష్ట ఎవరు? సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి గురించి ఆవగించలో 6 కోట్ల వంతులో 60,000 వంతు చెప్పలేదు. 8:20 అయింది ప్రారంభం. ఏం చేయను. కాబట్టి చూడండి, అమ్మ ఇక్కడ ఒకసారి ఆవిడ చెప్పింది, అక్కడ జనకుడు చెప్పాడు. ఈమె అధమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. ఈమె నరకాంత కాదు అని చెప్పాడు. అయోధ్యకాండలో ఓసారి చెప్పింది ఆవిడ, నేను నరకాంత కాదు, అశరీరవాణి చెప్పింది, నేను దేవకాంతని. మూడోసారి ఒకసారి చెప్పింది ఆవిడ. ఎక్కడ చెప్పింది? ఏదైనా 3 అయితే సత్యం. మూడోసారి ఇంకొకసారి చెప్పింది ఆవిడ, నేను మనుష్యకాంతని కానని. అన్యాపదేశంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది? సుందరకాండలో స్వామి హనుమతో మాట్లాడుతోంది సీతమ్మ తల్లి. మాట్లాడుతున్నప్పుడు హనుమ ఒక మాట అడిగారు ఆవిడ్ని. సురాణాం వానాగంధర్వరక్షసాం యక్షాణం కిన్నెరాణం వాకాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు దేవకాంతవా, నరకాంతవా, యక్షకాంతవా, కిన్నెరకాంతవా, కింపురుషకాంతవా, వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చిన అరుంధతివా, కపిలుడి మీద కోపం వచ్చినటువంటి శ్రీమతివా, లేకపోతే నలుడిని విడిచిపెట్టి వచ్చిన దమయంతివా? అమ్మా నువ్వు ఎవరమ్మా నాకు చెప్పు, నిన్ను సీతమ్మ అనుకుంటున్నానమ్మా, నిజం చెప్పు అన్నారు. అంటే తల్లి తాను నరకాంతని అని పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషాదశరథస్నాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితాజనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా చ నామ్యాహం భార్య రామస్య ధీమతః అంటుంది. ఒక నరకాంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. పెళ్ళైపోయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరెవరు అని అడిగామనుకోండి, ముందు మామగారి పేరు చెప్పాలి. అయ్యా నేను ఫలానా వారి కోడలండి. తర్వాత అందుకని ఆ అమ్మ నేను దశరథ మహారాజు గారి కోడల్ని, తర్వాత నేను జనక మహారాజు గారి యొక్క కుమార్తెని, తర్వాత నేను ఈ శరీరానికి సీత అని పేరు, తర్వాత నేను అబ్బో గొప్పవాడు రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని. చిట్ట చివర భర్త పేరు చెప్పింది. కాబట్టి ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపించింది, అలా మాట్లాడి చూపించింది. కానీ ఇక్కడే స్వామి హనుమతో ఆవిడ ఒక చిత్రమైన మాట చెప్పింది. సమాం 12 తత్రాహం రాఘవస్య నివేశని భుంజానాం మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. ఇదండి చాలా చిత్రమైన శ్లోకం. ఇది ఎక్కడ ఈ శ్లోకం చూడండి. ఆవిడండి మా ఇద్దరికి వివాహమైన తర్వాత 12 సంవత్సరములు నేను రామచంద్రమూర్తి యొక్క అంతఃపురమునందు ఉన్నాను. ఆ 12 సంవత్సరములు మనుష్యులు అనుభవించేటటువంటి సర్వభోగములను నేను అనుభవించాను. ఈ మాట ఏమిటండి అసలు? కోటేశ్వరారు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయా అండి అన్నారు అనుకోండి. మనుష్యులు అనుభవించు భోగములనన్నిటినీ నేను అనుభవించి తిని అన్నాను అనుకోండి. అది మీరు మనిషి గారేంటి? మనుష్యులు అనుభవించు భోగాలు అనుభవించేది మీరేం దేవత రాక్షసుడా? లేకపోతే ఏమనాలి? నేను భోగాలన్నీ అనుభవించాను అనాలి. ఆవిడ అలా అంటలేదు. భుంజానాం మానుషాన్ భోగాన్, మనుషులు అనుభవించే భోగాలు నేను అనుభవించానంటాడు.
మనుషులు అనుభవించే భోగాలు నేను అనుభవించానంటే నువ్వు మనిషిని కావా? కాను. సత్యమే. ఇతపూర్వమే చెప్పిందిగా. తను మనుష్యకాంత అయితే ఒక మనుష్యుడికి జన్మించాలి. మనుష్య స్త్రీగా కనపడుతోంది, కానీ మనుష్య స్త్రీ కాదు. సీతమ్మ సాక్షాత్ పరాశక్తి, మాయాస్వరూపిణి. అందుకే సుందరకాండ పేరు దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి రామాయణాంతర్గతమైన పేరు పెట్టలేదు. బాలకాండ రాముడి బాల్యం చెప్పిందానండి, లేకపోతే ఇంకో కారణం చెప్పండి. బాలకాండ. అయోధ్యకాండ అయోధ్య గురించి చెప్పింది కాబట్టి. అరణ్యకాండ అరణ్యంలో జరిగినటువంటి విశేషాలు చెప్పింది కాబట్టి. కిష్కింధకాండ కిష్కింధలో విషయాలు చెప్పింది కాబట్టి. యుద్ధకాండ యుద్ధ విశేషాలు చెప్పింది కాబట్టి. ఉత్తరకాండ తదనంతర విశేషాలు చెప్పింది కాబట్టి. సుందరకాండ ఎలా సుందరకాండ? సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిమ్న సుందరం అన్నారు. కావ్యం సుందరం, రాముడు సుందరుడు, సీతమ్మ సుందరి, హనుమ సుందరుడు, వర్ణనలు సుందరం, అన్నీ సుందరం. ఇంకా సుందరకాండ కాకపోతే ఏ కాండ అవుతుంది? కాదు. ఇందులో సీతమ్మ తల్లి బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది. బాలాత్రిపుర సుందరిగా కనపడుతోంది అని నువ్వు ఎలా చెప్పగలవు? ఒక ఆయన ఈ రహస్యాన్ని చెప్పిన వాడు ఉన్నాడు. ఎవడు? సీతమ్మ రామచంద్రమూర్తితో వెడితే రాముడు సంతోషంగా ఉన్నాడని చెప్పిన పెద్దలు ఎవరైనా ఉన్నారా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయన బుర్ర తినేసిందా? అంటే ఏమిటండి మనకి కష్టాలను ఎప్పుడైనా అందా? ఎప్పుడూ ఆయనకి విశ్రాంతి స్థానంగానే ఉందా? అంటే ఈ మాటలు చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఎలా సరిపోతారండి? దానికి ఒక పెద్దరికం ఉన్నవాళ్ళు చెప్పాలి. సుమంత్రుడు చెప్పాడు దశరథుడితో. దశరథుడు అడిగాడు, నా కొడుకు సంగతి వదిలేయి, యవ్వనంలో ఉంది నా కోడలు, కష్టం తెలియని పిల్ల రాముడితో వెళ్ళింది, బాధ పట్టలేదు కదా అన్నాడు. అంటే సుమంత్రుడు ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి? బాలేన రమతే సీతా బాలచంద్ర నిభానన రామ రామే యదీనాత్మా విజనేపి వనే సపి అన్నాడు. ఏమోయ్ దశరథ మహారాజా, బాలేన రమతే సీత, బాలయైన సీత, రమయైన బాల, లక్ష్మిగా ఉన్న బాలాత్రిపుర సుందరి, బాలాత్రిపుర సుందరిగా ఉన్న లక్ష్మి. ఈవిడ బాలచంద్ర నిభానన, బాలచంద్రుడు ఎలా శోభిస్తాడో అలా శోభిస్తోంది. ఏ కారణం చేత? రామ రామే యదీనాత్మ విజనేపి వనే సతి. మనుష్యులు లేనటువంటి దండకారణ్యంలో అంత ఆనందంగా ఎందుకుందో తెలుసా? పక్కన భర్త ఉన్నాడని. పక్కన భర్త ఉంటే అది అరణ్యమైనా ఆవిడకి అనవసరం. అంత ఆనందంగా ఆవిడ మాటకు ఆవిడ కట్టుబడి ఉన్నది. రాముడు అయోధ్యకాండలో సీతమ్మని తీసుకెళ్ళనన్నాడు. తీసుకెళ్ళనంటే ఆవిడంది, నువ్వు అయోధ్యలో ఉండు, సంతోషంగా ఉండాలి, అరణ్యం ఎందుకు నీకు, నిన్ను కష్టపెట్టకూడదన్నాడు. నేను తరచు చెప్తుంటాను ఈ శ్లోకాన్ని. ఆవిడంది, నా తంత్రీ వజ్యతే వీణా నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమేదేతా యస్యాదపి శతాత్మజ. ఏమయ్యా రామా, నేను ఒక మాట చెప్తాను వింటావా? వీణ చేత్తో పట్టుకుని వీణ తీగని గోటితో దెబ్బలు కొడుతుంటే వీణ తీగ పెనగి పెనగి మోగుతుంది. పెనగి పెనగి గోటి దెబ్బలు తిని మోగినటువంటి వీణ తీగ మోగుతోందనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథం వెళ్ళిపోతున్నప్పుడు ఎగుడు దిగుడుల మీద, ముళ్ల మీద, గాజు పెంకుల మీద, రాళ్ల మీద రథచక్రాలు నడుస్తున్నాయి. రథచక్రాలు నడుస్తున్నాయి అనరు, రథం నడుస్తోందంటారు. నా చక్రో వర్తతే రథ, కష్టం రథచక్రాన్ని, కీర్తి రథానిది, కష్టం వీణతీగది, కీర్తి వీణది. అలా 9 కొడుకులు తెల్లవారి అమ్మ నిద్రలేచి మంచం నుంచి కాలు కింద పెడుతుంటే తమ అరచేతులు జాపి అరిచేతులలో కాళ్ళు వేయించుకునేటటువంటి పిల్లలు ఉన్నప్పటికీ అటువంటి 9 కుమారుల వల్ల కలిగినటువంటి సుఖం కన్నా భర్త పక్కన ఉన్నప్పుడు కలిగినటువంటి సుఖము వేరు రామా, దీనితో తుల్యము కాదు. నువ్వు ఉన్నది అయోధ్య, నువ్వు లేనిది అడవి, నేను నీతో వస్తానంది ఆవిడ. అలాగే ప్రవర్తించిందా? సుమంత్రుడు చెప్పాడు. ఇంకొక ఆయన చెప్పాడు. సుమంత్రుడు అంటేనండి ఆ ఇంటి పెద్ద కదా,
అలా కనపడదు అసలు ఆయనకి సీతమ్మ, అందుకే అలా చెప్పేశాడండి అంటారేమో. మహర్షి గొప్పతనం ఏమిటో తెలుసా? సీతమ్మ రాముని విశ్రాంతి స్థానము. రాముడు అరణ్యవాసంలో కూడా ఆనందంగా ఉన్నాడు. కారణం నేనంట మా అమ్మ సీతమ్మ అంటాను. ఎలా రుజువు చూపించగలవు? మీకు సుమంత్రుడి వాక్యం నేను ఒకటి చూపించాను. మీరు ఒప్పుకోరంటే నేను ఒక మర్యాద కన్నానంతే. ఆ మాట నేను మిమ్మల్ని తక్కువ చేసి అంటలేదు. సుమంత్రుడు అంటాడండి, ఎందుకు అన్నాడు? ఆయన అయోధ్య పట్టణంలో చాలా కావలసిన వాడు. సీతమ్మని పట్టుకుని ఆ సీతమ్మ కొంచెం రాముడితో ఏమిటో కొంచెం అదో బాధగా అస్తమానం అడి తిరిగి కళ్ళు ఎత్తుకుంటోందండి అండ కదా. అసలైతే శరద మహారాజు గారు ఏడుస్తున్నాడు. అందుకుని చెప్పలేదేమో, ఇలా చెప్పాడేమో అంటారేమో. సీతాపహరణం జరిగే ముందు అప్పటికి 13 సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయింది. అంటే 14 ఏళ్లలో సింహభాగం పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు సీతారాముల్లో రాముడికి సీత విశ్రాంతి స్థానంగానే ఉందా? ఇప్పటికీ 13 ఏళ్లలో కూడా ఎప్పుడు రాముడిని ఎక్కడ దెప్పి పడవలేదా? ఏంటండి మనకి అరణ్యవాసం అని. ఇప్పుడు మళ్ళీ సుమంత్రుడో లక్ష్మణుడో చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఇదే అనుమానం వస్తుంది కదా. మహర్షి ప్రజ్ఞ చూడండి ఎవరితో చెప్పించారో. ఆయన అన్నారు, రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మారీచా నువ్వు రాముణ్ణి కొంచెం దూరంగా తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని అరుస్తూ రాముడి చేతిలో చచ్చు. రాముడి అరుపు అనుకుని సీతమ్మ లక్ష్మణుణ్ణి పంపేస్తుంది. నేను సీతమ్మను అపహరిస్తానన్నాడు. అంటే వెంటనే మారీచుడు చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా అండి? యస్య సా నరసింహస్య సింహోరకస్య భామిని. అరణ్యకాండలో మారీచుడు చెప్పినటువంటి సర్టిఫికెట్ ఇది. ఎంత లాజికల్గా మాట్లాడాడో చూడండి మారీచుడు. అసలు మారీచుడు లాంటి క్యారెక్టర్ రామాయణంలో దొరకదండి. అటువంటి క్యారెక్టర్ అది. నాకు అనిపిస్తుంది అసలు మారీచుడు శ్లోకాలన్నింటి మీద ఒకసారి ఉపన్యాసం చెప్పాలంటుంది. ఎన్ని విర్రి కోరికలు నాకు. అందుకని యస్య సా నరసింహస్య సింహోరకస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతరా భార్యా పతిమనువ్రత. ఇది చెప్పాడు మారీచుడు. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావో తెలుసా? ఆవిడ యస్య సా నరసింహస్య, రాముడు నరులయందు సింహము వంటివాడు. సింహాన్ని చూస్తే మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో రాముణ్ణి చూస్తే అందరూ పారిపోవలసింది. ఎందుకని? రాముడికి కోపం వస్తే ఆయన్నెవరూ ఆపలేరు. ఆయనటువంటి ధర్మాత్ముడు, రాశీభూతమైన ధర్మం. ధర్మానికి కోపం రాకూడదు. అటువంటి నరసింహుడైనటువంటి రాముని యొక్క సింహోరకస్య భామిని. సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో, సింహం వక్షస్థలం మీద ప్రపంచంలో ఎవరైనా ముట్టుకుని గీరుతారండి? ఎవరైనా సింహం వక్షస్థలం మీద వెళ్ళి పడుకుంటారండి? ఎవరైనా సింహం వక్షస్థలాన్ని దువ్వుతారండి? ఆయన అన్నాడు మారీచుడు, ఆ సింహం యొక్క వక్షస్థలం మీద ఒక స్త్రీ పడుకుంటుంది. ఎవరో తెలుసా? సీతమ్మ. ఎందుకు పడుకుంటుందో తెలుసా? ఆ సింహాన్ని మచ్చిక చేసుకునే కాదు, భయపెట్టి కాదు, ప్రాణేభ్యోపి ప్రియతరా. పోన్లే పోతే పోయిందని రాముడు వదిలేస్తారనుకుంటున్నావేమో. రాముడి ప్రాణములు వదిలిపెట్టడం కన్నా రాముడికి సీతమ్మను వదలడమే ఎక్కువ. రాముడి ప్రాణముల కన్నా సీతమ్మే ఎక్కువ. రాముడి ప్రాణాలని తక్కెట్లో ఓ పక్కన పెట్టి సీతమ్మను ఓ పక్కన పెట్టి, రామా ఈ రెండిటిలో నీకు ఏది ఎక్కువ అని అడిగితే రాముడికి సీతమ్మ ఎక్కువ. ఇంత ఎక్కువైన వస్తువు జోలికి నువ్వు వెడితే, సింహము యొక్క వక్షస్థలం మీద పడుకున్న స్త్రీని నువ్వు ముట్టుకుంటే, రామచాపాశ్రయేవనే, ఎప్పుడు ఇలా పట్టుకున్న కోదండము చేత రక్షింపబడుతున్న ఏకైక స్త్రీ సీతమ్మ. ఆయన యందు అంత ప్రీతి పొంది ఉన్నది. భార్య పతిమనువ్రత. ఎలా పొందింది? మందు పెట్టిందా, మాకు పెట్టిందా? కాదు. భార్య పతిమనువ్రత. ఎప్పుడు పతిని అనుసరించింది ఆవిడ. పతిని కష్టపెట్టలేదు. 13 సంవత్సరములు రాముడు అన్నిటినీ మరిచిపోయాడంటే సీతమ్మ కారణము. ఈ కారణం చేత సీతమ్మ రాములకు ప్రాణము కన్నా ప్రియురాలు. ఆవిడ జోలికి వెళ్ళడం ఏమిటో తెలుసా? నీకొక్క మాట చెప్పేస్తున్నాను.
నీకింతమంది భార్యలున్నారు, హాయిగా వీళ్ళందరితోటి ఈ పుత్ర మిత్ర కలత్రానిచ హాయిగా సంతోషంగా బతుకు. రాముడికి కానీ అపకారం చేశావా? రాముడికి వేరే అపకారం లేదు ప్రపంచంలో. సీతమ్మ జోలికి వెళ్ళడమే అపకారము. వెళ్ళిన మరుక్షణంలో రావణ నువ్వు అక్కడికి చచ్చిపో. రాముడు వెతికేస్తాడు భూమండలం అంతా, బ్రహ్మాండాలన్నీ వెతుకుతాడు. ఆవిడ అగ్నిహోత్రము నువ్వు పట్టుకోలేవు. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? నీ పాలిట మృత్యువై కూర్చుంటుంది. ఆవిడని వెతిక్కుంటూ రాముడు వచ్చేస్తాడు. వచ్చేస్తే నిన్ను చంపి వదలడం, నిన్ను, నీ భార్యల్ని, నీ బిడ్డల్ని, లంకని, నీ మిత్రుల్ని, సైన్యాన్ని కాల్చేస్తాడు. అప్పుడు నీ 10 తలకాయలు నిలబడవు. కలత్రాణి చ సౌమ్య నీ మిత్రవర్గమిస్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మా కృధా రామ విప్రియం. ఏమి శ్లోకాలండి ఇవి! సీతమ్మకి సర్టిఫికెట్లు. ఇది సీతమ్మ వైభవం అంటే రామాయణంలో. కలత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవచ. నీ భార్యలతో, నీ పుత్రులతో, నీ స్నేహితులతో నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే మాకృధా రామ విప్రియం. రాముడి జోలికి వెళ్ళకు. నీ జోలికి ఆయన రాలేదు, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు. నేనేం వెళ్ళానంటావేమో, సీతమ్మ జోలికి వెళ్ళడమే రాముడి జోలికి వెళ్ళడం. చంపేస్తాడని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాణేభ్యోపి ప్రియతరా అయిందండి. ఎప్పుడు? 13 సంవత్సరముల అరణ్యవాసం తర్వాత. ఇది మా తల్లి ఎంత గొప్ప నడువడి కలిగినటువంటి తల్లో, ఎటువంటి సీతమ్మో. అందుకు కదండి మనం వివాహానికి శుభలేఖేస్తే జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరగాయితా న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా అని సీతారాముల్లా కలిసి ఉండండి అని చెప్తాం. కాబట్టి ఆ సీతమ్మ తల్లి వైభవమే వైభవం. సీతమ్మ తల్లి యొక్క నడువడియే రాముని యొక్క కీర్తి. సబర్మతి ఆశ్రమంలో ఒకసారి ఆడవాళ్ళందరూ రామాయణం చదువుతున్నారు. చదువుతూ వాళ్ళందరూ వెళ్ళి మహాత్మా గాంధీ నూలు వెతుకుతున్నారు. మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడు ఎక్కడ ఉంటారండి? రామాయణం అర్థమైన మహాపురుషుల్లో గాంధీజీ ఒకరు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు అడిగారు ఆశ్రమంలో వాళ్ళు, ఏమండి సీతమ్మ తల్లి అంత, రామచంద్రమూర్తి అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అన్నారు. రామచంద్రమూర్తి యొక్క సమస్త గొప్పతనం సీతమ్మ వల్లే అన్నారు గాంధీ గారు. అంటే వాళ్ళు అన్నారు, మేము ఆడవాళ్ళం వచ్చి అడిగామని ఇలా అన్నారా అన్నారు. మరి ఏం రామాయణం చదువుతున్నారు మీరని అడిగారు ఆయన. ఒక ఉదాహరణ చూపించాడు మహానుభావుడు గాంధీజీ. చూడండి, దీంతో నేను పూర్తి చేసేస్తాను ఇవాళ ఉపన్యాసాన్ని. ఇంకింతకన్నా ఆవిడ మాయామానుష రూపం, ఆవిడ ఎందుకు నరకాంత కాదు. పోయిందే ఉంది, ఇంకా 3 రోజులు ఉందిగా. రేపు కూడా సీతమ్మ వైభవం చెప్తాను, తప్పే ఉంది. సోమవారం మంగళవారం నాడు మీకు మళ్ళీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జంట గురించి చెప్తాను. నేను ఇంకా మీకు 3 రోజులు గుర్తుకున్నవాడిని. దీన్ని 3 రోజుల్లో చెప్తాను. నా తనివి తీరలేదు, సీతమ్మ గురించి ఇంకా చెప్పాలి. అందుకని చూడండి, ఆవిడ గురించి ఒక మాట అంటారు మహర్షి. మహాత్మా గాంధీ అంటారు, ఆ తల్లి 10 నెలలు శత్రువు యొక్క దీని యందు ప్రమదావనమనందు ఉండిపోయింది. అసలు భర్త జాడ చెప్పినవాడు లేదు. స్వామి హనుమ వచ్చి అమ్మవారితో అన్నారు, అమ్మా నిన్ను రాముడి పాదాల చింతకి చేర్చేస్తానమ్మా, నేను తీసుకెడతానన్నారు. తల్లి నవ్వింది. నవ్వండి, ఏమో నువ్వు పిల్లి పిల్లంటున్నావా, నువ్వు నన్ను తీసుకెడతావా, నీకింత భుజమా, దాని మీద నేను కూర్చోనా అంది. అంటే పాపం మహానుభావుడు హనుమ ఎప్పుడూ ఎవరి చేత అధిక్షేపింపబడినవాడు కాడు. మహాప్రాజ్ఞుడు, గొప్ప బలవంతుడు. మేరు మందర సంకాశౌబౌదిత్తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరు మందర పర్వత శిఖరములు ఎంతెత్తుంటాయో అంతెత్తు పెరిగిపోయి నించున్నారు. నించుంటే అమ్మా రామ్మ తీసుకెళ్ళిపోతానన్నారు. సీతమ్మంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా.
నాకు స్పృహ ఉండగా తెలిసి తెలిసి రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషులను నా చేతితో నేను తాకను. ఏమమ్మా మరి రావణాసురుడు జుట్టు పట్టి తొడ మీద కూర్చోబెట్టి ఎత్తుకొచ్చినప్పుడు అప్పుడు నేను స్పృహలో లేను. హా రామ హా లక్ష్మణ అంటుండగా ఆ ధూర్తుడు అపహరించాడు. ఇప్పుడు నేను స్పృహలో ఉన్నాను. ఉండి నన్ను నీవు అపహరించి తీసుకెడితే రాముడు లేనప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయాడు, రావణాసురుడు లేనప్పుడు నీ చేత రాముడు ఎత్తుకుపోయాడు. ఏమిటి రాముడి వైభవం? నా వలన రాముడికి కళంకం రాకూడదు. రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, నా స్వామికి కీర్తి కలగాలి. నేను నీతో వస్తే నా స్వామి కీర్తి తగ్గుతుంది. నేను రానందావిడ. ఏం గాంధీ గారు తప్పు చెప్పారా? రామచంద్రమూర్తి కీర్తికి సీతమ్మ కారణము. రామాయణం అర్థమైన మహానుభావుడు కాబట్టి అలా మాట్లాడాడు. వక్ర వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకి రకరకాలుగా కనపడుతుంది రామాయణం. రామాయణాన్ని రామాయణంగా అర్థం చేసుకుంటే ఆ పాత్రల వైశిష్ట్యం మనం ఉద్ధరిస్తుంది. రేపటి రోజున మళ్ళీ 6:30 మనందరం చక్కగా కలిసి ఆనందంగా మళ్ళీ రామాయణాన్ని చెప్పుకుందాం. 3 రోజులే ఉంది కాబట్టి రేపటి నుంచి అయిపోయిన తర్వాత ఆషాఢమాసం పూర్తవుతోంది. దక్షిణాయనంలో ఉన్నాం మనం. కొత్తగా ప్రవేశించింది. మనందరం ఉద్ధరింపబడడానికి అప్పుడు రామాయణం చెప్పుకున్నట్టే ఇప్పుడు కూడా ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ 3 రోజులు నేను ఒకటని చెప్తాను. మీ అందరూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని 11 మాటలు చెప్పుకుని బయలుదేరదాం రేపటి నుంచి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.